కూల్చుకుంటారా కూల్చమంటారా? రో హౌస్ గద్దలకు మున్సిపల్ నోటీసులు. నేటి దాత్రితో గద్దల పుట్టలు బద్దలు. నేటి దాత్రి సాధించిన అక్షర విజయం. కార్మికులకు జరిగిన అన్యాయంపై నేటి దాత్రి అక్షర సమరం. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనక్కు తగ్గని నేటి దాత్రి అక్షర పోరాటం. అడుగడుగునా ఎదురైన అవాంతరాలను అక్షరాలతో తిప్పికొట్టిన వైనం. గద్దలకు ప్రశ్న లేకుండా చేసిన నేటి దాత్రి అక్షర గాంధీవం. బెదిరింపులను కూడా లెక్క చేయక ఎదిరించి నిలిచిన నేటిదాత్రి అక్షరం. ఇలాంటి వార్తలు లక్షలు చూశామని హేళన చేసిన గద్దల పైత్యం. నేటిదాత్రిని రాత్రిలో కలిపేస్తామన్న గద్దల గూండాయిజం. రో హౌజ్ల కూల్చివేతకు రంగం సిద్ధం. త్వరలో రో హౌజ్లు నేలమట్టం. నేటిదాత్రికి అభినందనల వెల్లువ. మీడియా వర్గాల నుంచి నేటిదాత్రికి అందిన శుభాకాంక్షలు. చిత్రపురిలో గద్దల ఊడల మర్రి. రో హౌజ్ల పేరుతో జొరబడితిరి. కార్మికుల కష్టం దోచుకునిరి. చీమల్లాంటి కార్మికుల పొట్ట కొట్టిరి. పాముల్లా మారి పుట్టల్లో దూరిరి. కూల్చివేతలతో బుక్కిరి బిక్కిరి. అమాయకుల ఉసురు పోసుకుంటే అంతే మరి. నోటీసులే కాదు, రో హౌజ్లు నేలమట్టమైన నాడే అసలైన విజయం. చిత్రపురిలో కార్మికులందరికీ సొంత ఇంటి కల నెరవేరిన నాడే అసలైన వేడుక. అప్పటి వరకు నేటిదాత్రి అక్షర పోరాట ప్రయాణం ఆగదు. కార్మికుల కల నెరవేర్చేదాకా నేటిదాత్రి పోరు ఆపదు. న్యాయమైన కార్మికుల పక్షాన పోరు నేటిదాత్రి ఆపదు. నేటిదాత్రి అక్షర విజయంలో కలికితురాయి చిత్రపురి రో హౌజ్లపై పోరాటం. నేటిదాత్రి ఆశించిన రోజు, పోరాటానికి విజయం దక్కిన రోజు రానే వచ్చింది. చిత్రపురిలో రో హౌజ్ల నిర్మాణం అక్రమం, దుర్మార్గం, వాటిని ఆపేందుకు శతవిధాల నేటిదాత్రి అనేకసార్లు ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది. అంతిమంగా నేటిదాత్రి అక్షరం విజయం సాధించింది. తాజాగా ఓ 6 రో హౌజ్ల కూల్చివేతలు, సినీ గద్దల పుట్టలు బద్దలయ్యాయి. ఇక చిత్రపురిలో అక్రమంగా నిర్మాణం జరిగిన రో హౌజ్లను కూల్చుకుంటారా లేక మమ్మల్నే కూల్చమంటారా అంటూ మణికొండ మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఆలోపు అక్రమ నిర్మాణాలను స్వయంగా ఆక్రమణదారులే తొలగించుకోవాలి. లేకుంటే బుల్డోజర్లు వచ్చేస్తాయి, క్షణాల్లో నేలమట్టం చేసేస్తాయి. కార్మికుల కోరిక నెరవేరుతుంది. కానీ కలలు నెరవేరే రోజు ఇంకా రావాలి. రో హౌజ్ల కూల్చివేతలు పూర్తి కావాలి. అక్కడ కార్మికుల కోసం అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగినప్పుడే నేటిదాత్రి అక్షర పోరాటానికి పరిపూర్ణమైన విజయం దక్కినట్లవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నేటిదాత్రి అక్షర సమంలో సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే మొదలవుతోంది. రో హౌజ్ల కూల్చివేతతోనే కార్మికులకు న్యాయం జరిగినట్లు కూడా చిత్రపురి సొసైటీలో ఉన్న కార్మికులందరికీ ఫ్లాట్లు దక్కినప్పుడే నిజమైన విజయం. కార్మికుల జీవితాల్లో అసలైన పండగ. ఇంత దూరం రావడానికి ఎంతో సమయం పట్టింది. ఏళ్ల తరబడి నిరంతర పోరాటం సాగింది. అందరూ కార్మికులకు అన్యాయం జరిగిందన్న వారే కానీ కలిసి వచ్చిన వారు లేరు. వారి పక్షాన నిరంతరం పోరాటం చేసిన వారు ఎవరూ లేరు. సినీ కార్మిక నాయకులు కూడా గద్దల ప్రలోభాలకు లొంగిపోయారు. వారికి కలిసి వచ్చే అవకాశాలను అందుకుంటూ కార్మికులను మోసం చేసుకుంటూ పోయారు. కానీ మొదటి నుంచి చివరి దాకా కార్మికుల పక్షాన నిలిచింది ఒక్క నేటిదాత్రి మాత్రమే. ఎన్నేళ్లుగా చిత్రపురిపై అలుపెరగని అక్షరపోరు సలిపిన నేటిదాత్రిని సినీ కార్మిక లోకం అభినందించింది. తమకు తోడుగా నిలిచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కే మెట్లు దిగే మెట్లు అన్నట్లు ఎన్ని మీడియా సంస్థలకు తమ గోడు వినిపించినా పట్టించుకున్న నాదుడే లేడు. అడపాదడపా తప్ప నిరంతరం కార్మికుల పక్షాన నిలిచి పోరాటం చేసిన వారు లేరు. కానీ ఒక్క నేటిదాత్రి మాత్రమే ఇంతకాలం నిరంతరం వారి సమస్యలను రాస్తూ వచ్చింది. చిత్రపురిలో జరుగుతున్న కుట్రలను బయటపెడుతూ వచ్చింది. కార్మికులను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ముందుకు కదిలింది. కార్మికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వచ్చింది. వారికి మనోధైర్యాన్ని పంచుతూ వచ్చింది. వారిలో నిరాశ నిస్పృహలు ఆవహించకుండా తోడుగా ఉంటూ వచ్చింది. అది నేటిదాత్రి నిబద్ధత. అందుకే కార్మిక లోకానికి చిత్రపురిలో విజయం వరించింది. చిత్రపురి కార్మికులదే అన్నది ప్రపంచానికి తెలిసేలా గట్టిగా చెప్పింది. అందుకే కార్మికుల పాలిట నేటిదాత్రి అక్షరబంధువైంది. వారి జీవితాల్లో వెలుగులు నిండాలన్న లక్ష్యంతోనే నిబద్ధతను అక్షరాయుధంగా మార్చుకుంది. ఎట్టకేలకు వారికి ఒక శుభ సంకేతం అందేందుకు నిర్విరామ పోరాటం నేటిదాత్రి సాగించూ వచ్చింది. ఒక దశలో ఇక తమకు న్యాయం జరగదన్న దిగులుతో జీవితాలపై నిరాశ నిస్పృహలు కమ్ముకున్న సమయంలో బాధిత కార్మికులు నేటిదాత్రిని ఆశ్రయించారు. వారికి జరిగిన అన్యాయం గురించి వివరించారు. వారు పడిన బాధలను వెలుబుచ్చారు. నాటి నుంచి కార్మికుల పక్షాన నేటిదాత్రి అక్షర పోరాటం మొదలుపెట్టింది. ఏనాడైతే తొలి పలుకు రాసిందో నాటి నుంచి నేటి వరకు వెనకడుగు వేసిందే లేదు. ఎవరికీ వెరవలేదు, ఎవరికీ తలవంచలేదు, ఎవరి బెదిరింపులకు అదిరిపోలేదు, బెదిరిపోలేదు. చిత్రపురిలోని రో హౌజ్ల జోలికొస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించిన వాళ్ళున్నారు, బెదిరించిన వాళ్ళు ఉన్నారు.
నేటి దాత్రి కార్యాలయం మీద దాడి చేస్తామన్న వాళ్ళు ఉన్నారు. చిత్రపురి గురించి ఇకపై రాస్తే సహించే ప్రసక్తే లేదన్న వారు ఉన్నారు. ఇలా కొన్నేళ్లుగా సినీ గద్దల నుంచి ఏదో రకమైన హెచ్చరికలు నిత్యం వస్తూనే ఉన్నా నేటి దాత్రి అక్షర పోరును ఆపలేదు. న్యాయం కోసం, ధర్మం కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం జరిపే అక్షర పోరాటంలో ఏనాటికైనా విజయం దక్కుతుందని, రో హౌజ్ల స్థలం మళ్లీ కార్మికులకు చెందుతుందన్న నమ్మకంతో ముందుకు సాగింది నేటి దాత్రి. చిత్రపురికి పడిన తొలి అడుగు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి కదలికను నేటి దాత్రి అక్షర రూపంలో ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇలాంటి పత్రికలు, వార్తలు చాలా చూశామంటూ హేళన చేసిన సినీ గద్దలున్నారు. నేటి దాత్రి ప్రతినిధులు కనిపిస్తే దాడులు చేయాలని చూసిన వారు ఉన్నారు. అయినా నేటి దాత్రి ఎవరినీ లెక్క చేయలేదు. కార్మికుల పక్షాన పోరాటం ఒక్కటే అక్షర ప్రయాణానికి మార్గం చేసుకుంది. కేవలం కార్మికుల సంక్షేమం కోసం, వారి మనుగడ కోసం, బతుకు పోరాటంలో నీడ కోసం ఉదాత్తుడైన సినీ పెద్ద ప్రభాకర్ రెడ్డి చూపిన చొరవ తమకు వరంగా మారుతుందని ఎన్నో కలలుగన్నారు కార్మికులు. ఆయన వేసిన మార్గం, బతుకు తెరువుకు ఆయన చూపిన దారిని కూడా కొందరు సినీ గద్దలు మూసేశారు. కార్మికులను కనీసం మనుషులుగా చూసేందుకు కూడా ఇష్టపడరు. ఇది ఆనాటి నుంచి కార్మికుల పట్ల సినీ పెద్దల్లో ఉన్న అహంకారానికి, ఆధిపత్యానికి నిదర్శనం. అలాంటి వారి జీవితాలను ఒక నీడ చూపాలని, కనీసం వారికి ఉపాధి కరువైన సమయంలో గూడు లేని జీవితాలు కాకూడదని ప్రభాకర్ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. అంతేకాకుండా తన సొంత భూమిని కూడా కార్మికులకు ఇచ్చేశారు. దాంతో ప్రభుత్వం స్పందించింది. సినీ పరిశ్రమ హైదరాబాద్కు రావాలన్న ఆలోచనతో 69 ఎకరాల స్థలం ఇచ్చారు. అప్పుడే సినీ పెద్దలకు కన్ను కుట్టింది. అందులో తమకు వాటా కావాలని కన్నేశారు. కార్మికులకు అందాల్సిన భూమిలో 14 ఎకరాలు నొక్కేశారు. సొసైటీని గుప్పెట్లో పెట్టుకుని విల్లాల్లాంటి రో హౌజ్లను నిర్మాణం చేసుకున్నారు. అవి అక్రమం, అన్యాయం, దోపిడీకి నిదర్శనం. అసలు సినీ కార్మికుల భూమి మీద కన్నేయడమే పెద్ద తప్పు. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా కార్మికుల నోటికాడ కూడును లాగేసినట్టు 14 ఎకరాలు అప్పనంగా తీసుకున్నారు. నిజానికి సినీ పరిశ్రమలో అందరూ ఒక్కటే అని గొప్పగా చెప్పుకునే సోకాల్డ్ గద్దలు కార్మికులలో ఒకరుగా అపార్ట్మెంట్లలో ప్లాట్లు తీసుకుంటే సమస్య ఎంత దూరం వచ్చేది కాదు. కార్మికులకు అన్యాయం జరిగేది అసలే కాదు. కానీ కార్మికులను అంటరాని వారిగా, వారి ఫ్లాట్లకు దూరంగా ప్రత్యేకంగా విల్లాల నిర్మాణం చేసుకున్నారు. వాటికి ఎలాంటి అనుమతులు లేవు. అయినా కట్టేసుకున్నారు. తమను ఎవరు ప్రశ్నిస్తారనే ధైర్యం, సినీ పెద్దల జోలికి ఎవరూ రారన్న అహంకారం, ప్రభుత్వాలు కూడా తమతో స్నేహంగా ఉంటాయన్న అతి విశ్వాసం, తమతోనే ప్రభుత్వానికి అవసరమన్న అతిధీమాతో ఇప్పటి వరకు సినీ గద్దలు ఆలోచించారు. ప్రజలే కాదు, పాలకులైనా సరే తమను సెలబ్రిటీలుగా గుర్తిస్తారన్న అహంకారంతో కార్మికులకు అన్యాయం తలపెట్టారు. కానీ సినీ పరిశ్రమలో చిన్న చిన్న వేషాలేసైనా సరే తెర మీద కనిపించాలన్న కోరిక కొందరిదైతే సినిమాలో భాగమైతే చాలు అనుకుని కళామ తల్లికి సేవ చేశారు. కష్టాలెన్నో భరించారు. లైట్లు మోశారు. నటులకు గొడుగులు పడుతూ ఆఖరుకు సినీ పెద్దల బూట్లు కూడా మోసేందుకు కూడా వెనకాడక సినీ రంగంలో పనిచేశారు. అలాంటి వారి భూమిని కూడా లాక్కొని కార్మికుల ఆత్మగౌరవం ముందు సినీ గద్దలు ఇప్పుడు తలదించుకునే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. నీతులు చెప్పినట్లే చెబుతూ కార్మికుల స్థలం కొట్టేసిన వాళ్లే రో హౌజ్లలో ఎక్కువగా ఉన్నారు. కార్మికుల పక్షాన నిలుస్తామని నమ్మించిన వాళ్లే వాటి దోపిడీకి తెగబడ్డారు. ఇప్పుడు తలెత్తుకోలేని స్థితిని తెచ్చుకున్నారు ఆ సినీ గద్దలు పెద్దలు.